యాక్చువల్గా అది అవార్డు అనౌన్స్ అయినప్పుడు నేను ఇక్కడ లేను మేడం. నేను తిరుపతి స్వామివారి దర్శనంలో ఉన్నాను. సో దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం బ్యాగ్లో ఫోన్ పెట్టేసి అక్కడ లాకర్లో ఇచ్చేసి వెళ్ళిపోతాం కదా. నేను బయటకు వచ్చే టైంకి ఒక 100+ మిస్ కాల్స్ ఉన్నాయి, వాట్సాప్లో మెసేజెస్ ఉన్నాయి. అండ్ నేను కాల్ బ్యాక్ చేశాను, అసలు ఏమైందో తెలియదు నాకు, అసలు నో ఐడియా నాకు, అసలు అవార్డు వచ్చింది అసలు ఏం లేదు. చేస్తే ఇమీడియట్గా అరుస్తున్నారు ముందు నుంచి నా ఫ్రెండ్స్, ఎక్కడ చచ్చినావు నువ్వు, అసలు ఫోన్లు ఎత్తట్లేవు ఏంది అన్నట్టు ఉంది. ఇమీడియట్గా ఏమైంది అంటే ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయాలి అంటే వాళ్ళు నాకు ఫోన్లో కూడా చెప్పలేదు. ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయన్నారు. నేను ఓపెన్ చేసినప్పుడు జయసుధా గారు అనౌన్స్ చేస్తున్నారు, ఇటువైపు దిల్రాజు గారు, ఇటు సైడ్ జీవిత రాజశేఖర్ గారు కూర్చొని లైవ్ ప్రెస్ నడుస్తుంది అప్పటికి, యూట్యూబ్లో కానీ టీవీలో అన్నిట్లో వస్తుంది. ఆ చిన్న బైట్ కట్ చేసి నాకు పంపించారు, ది బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ కే చంద్రశేఖర్ రాథోడ్ అని. అది విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించుంటుంది కదా. అంటే నేను లాస్ట్ 7-8 months నుంచి ఒక లో ఫేస్లో ఉండే మేడం. సినిమా రిలీజ్ అయిపోయింది, అది గ్యాంగ్స్టర్ సినిమా అక్టోబర్ లాస్ట్ ఇయర్ 2024లో. అనుకున్నంత రీచ్ వెళ్ళలేకపోయింది అది. సో మంచి సినిమా నేను ప్రాపర్గా రీచ్ చేయలేకపోయాను అని ఒక చిన్న బాధ ఉండేది నాకు. ఆ తర్వాత గదర్ అవార్డ్స్ అప్పటికి అనౌన్స్ అయి ఉంది. సో కనీసం ఇలాగైనా ట్రై చేయొచ్చేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి అప్లై చేయడం జరిగింది. అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్, గ్యాంగ్స్టర్ వాజ్ ద ఫస్ట్ అప్లికేషన్ ఫర్ ద గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.